హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్కియాలజీ బ్రాంచ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అర్జున్, విశాల్, పవన్ ఇంకా సౌమ్య కాలేజ్ ముగిశాక బయట మెట్ల మీద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అర్జున్, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా? ఏమోరా, నాకేమీ తోచట్లేదు. దేని గురించిరా మీరు మాట్లాడుకునేది? అదేంటో చెప్తే నాకు తోచిన సలహా నేను కూడా ఇస్తాను కదా. నీకు తెలియదా? అర్జున్ లాస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టలేదని తన పేరుని నోటీస్ బోర్డులో పెట్టారు. ఇంకో 2 రోజుల్లో మొత్తం ఫీజు కట్టకపోతే అర్జున్ని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనివ్వరు. అవునా? నాకు నిజంగా తెలియదు అర్జున్. ఐఎమ్ రియల్లీ సారీ. మరి ఇప్పుడు ఎలారా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒరే ఎదవా, ఇందాక నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను. వాడి సమాధానం ఏంటో విన్నావు కదా, మళ్ళీ తింగరోళ్ళ అదే క్వశ్చన్ అడుగుతావు? సారీరా మామా. పర్లేదు మామా, నా తలరాత ఇలా రాసి ఉంటే దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? తలరాత లేదు, తాటిమట్టా లేదు, కానీ ముందు నువ్వు వెళ్ళి మన హిస్టరీ ప్రొఫెసర్ వర్మ గారిని కలు. నీ పరిస్థితి ఆయనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ తర్వాత ఆయన ఏం సొల్యూషన్ చెప్తారో దాన్ని ఫాలో అయిపో. సింపుల్. ఆయన నిజంగా నాకు సాయం చేస్తారంటావా? ఎందుకు చేయర్రా? ఇదిగో ఈ వెధవలిద్దరూ లాస్ట్ టైం మన కాలేజ్ ఫెస్ట్లో అంత గొడవ చేసినా వీళ్లను మేనేజ్మెంట్ వాళ్ళు కాలేజ్ నుంచి రెస్టికేట్ చేయకుండా ఆయనే కదా కాపాడారు. నాకు నమ్మకం ఉంది, ఆయన నీకు తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వింకా ఇక్కడే కాలక్షేపం చేయకుండా తొందరగా వెళ్ళి ఆయన్ని కలువు. సరే సౌమ్య, నువ్వు అంతలా చెప్తున్నావు కదా, ఒకసారి వెళ్ళి చూస్తాను అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి ప్రొఫెసర్ వర్మ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్? అర్జున్ నువ్వా? ప్లీజ్ కమిన్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అర్జున్. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? నీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపరేషన్ అంతా బాగానే ఉన్నాయి సార్. ప్రాజెక్ట్ వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు. ఒక సమస్య, అందుకే మీరేదైనా పరిష్కారం చెప్తారేమో అని మీ దగ్గరకు వచ్చాను. అవునా? ఏంటా సమస్య? సార్, మరి అదేమో మరేదేంటంటే... డోంట్ వరీ అర్జున్, నువ్వు నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నీలాంటి బ్రైట్ స్టూడెంట్కి హెల్ప్ చేసే అవకాశాన్ని ఏ ప్రొఫెసర్ మాత్రం కాదంటాడు. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా నీకు నా నుంచి ఏ హెల్ప్ కావాలో ధైర్యంగా అడుగు. సార్, కొన్ని రోజులుగా మా ఇంట్లో పరిస్థితుల వల్ల ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బంది ఉంది. అందుకే ఇంతవరకు ఫైనల్ సెమిస్టర్ ఫీజు కట్టలేకపోయాను. మీరు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి నాకు ఇంకొంచెం గడువు ఇప్పించారంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆర్కియాలజీ చదవాలనేది మా తాతగారి కల. అందుకే నా చిన్నప్పటి నుంచి తను ఎంతో కష్టపడి నాకు ఏ లోటు రానివ్వకుండా నన్నింతవరకు చదివించారు. కానీ గత కొన్నాళ్లుగా ఆయనకు ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డారు. దాంతో మా ఇంట్లో ఆదాయం కరువైంది. పోనీ నేనేదైనా పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటే నాకున్న సమయమంతా ఇక్కడ కాలేజీ మరియు ఇంట్లో తాతగారిని చూసుకోవడానికి సరిపోతుంది. అందుకే మీరు ఏదో ఒక విధంగా కాలేజ్ వాళ్ళని ఒప్పించి నాకు కాస్త గడువు ఇప్పించండి. ఇలా అయినా నేను డబ్బు సర్దుబాటు చేసి మొత్తం ఫీజంతా ఒకేసారి కట్టిస్తాను. ప్లీజ్ సార్, నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నావని నాకు ఇప్పటివరకు తెలీదు. మీ తాతగారిని జాగ్రత్తగా చూసుకో. నేను మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఎలాగైనా నీకు ఇంకొన్ని రోజులు గడువు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఏంటి సార్ అది? నీకు గడువు దొరుకుతుంది, కానీ నువ్వు ప్రాజెక్ట్ని ఎలా ఫినిష్ చేస్తావు? దానికి కూడా డబ్బు కావాలి కదా. మీరు చెప్పింది నిజమే సార్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ముందు ఎలా అయినా ఈ ఫీజు డబ్బులు కట్టాక ఎలాగో ప్రాజెక్ట్కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు మా ఊరికెళ్ళి అక్కడ మా పూర్వీకుల ఇల్లు ఒకటి ఉంది. దాన్ని ఎలా అయినా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇక మీద మా తాతగారి వైద్యానికి, నా ప్రాజెక్ట్కి, ఇంకా నేను ముందు చేయబోయే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూడా ఖర్చు పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. అయ్యో అర్జున్, అంత పని మాత్రం చేయకు. అసలే మీ పూర్వీకుల ఇల్లు అంటున్నావు. మీ తాతగారు దానిని ఇంతవరకు అమ్మలేదంటే అర్థం చేసుకో. బహుశా ఆ ఇల్లు ఆయనకు బాగా సెంటిమెంట్ అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు. నేను నెక్స్ట్ ఒక పర్సనల్ ఎక్స్పెడిషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. నువ్వు దానిలో జాయిన్ అయ్యి నాకు సహాయంగా ఉండు చాలు. నువ్వేం కంగారు పడకు. నీకు కూడా అందులో క్రెడిట్ ఇస్తానులే. ఒకవేళ ఆ ఎక్స్పెడిషన్ కనుక సక్సెస్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రైజ్ మనీలో నీకు కొంచెం వాటా ఇస్తాను. అప్పుడు ఆ వచ్చిన డబ్బుతో మీ తాతగారి మెడికల్ ట్రీట్మెంటే కాకుండా నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దారి సులభమవుతుంది. మరి ఈ ఆఫర్కి నువ్వేమంటావు? నిర్ణయం నీదే. మీరు చెప్పేది విన్నాక ఇది నిజమా కాలా అని నాకు అర్థం కావడం లేదు సార్. నేను తప్పకుండా మీకు ఈ ప్రాజెక్టులో హెల్ప్ చేస్తాను సార్.
ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటాను. రియలీ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ లాంటి ఏమీ వద్దులే కానీ నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే చాలు. తప్పకుండా సార్. మీరు నాపై పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నేనెప్పటికీ ఒమ్ము కానివ్వను. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్? అంత తొందరెందుకు నాయనా, కాస్త ఆగు చెప్తాను. అని చెప్పి వర్మ తన కోట్ పాకెట్లో చేయి పెట్టి ఒక పాత బంగారు నాణ్యాన్ని బయటకు తీసి తన ముందున్న టేబుల్పై పెట్టి దాన్ని అర్జున్కి చూయిస్తూ ఇలా అంటాడు. ఈ కాయిన్ని చూసావా అర్జున్? ఇది 15వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణదేవరాయల వారి కాలం నాటిది. అంటే సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఇది నాకు సరిగ్గా 20 ఏళ్ల క్రితం హంపి దగ్గర ఒక ఆర్కియాలజీ ఎక్స్పెడిషన్ చేస్తున్నప్పుడు దొరికింది. మరి ఇన్నాళ్ల నుంచి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదా సార్? ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టాలనుకుంటున్నారు? ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు? ఇదిగో ఈ కుతూహలమే నీలో నాకు నచ్చింది. ఒక ఆర్కియాలజిస్ట్కి ఉండాల్సిన బెస్ట్ లక్షణం ఇది. అందుకే కదా నిన్నందరూ ప్రొఫెసర్ చాలా బ్రైట్ స్టూడెంట్ అని మెచ్చుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. కానీ ఇంకా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అక్కడికే వస్తున్నా అని చెప్పి వర్మ తన టేబుల్పై ఉన్న పుస్తకాలన్నింటినీ అటూ ఇటూ చిందరవందరగా జరిపి అందులో నుంచి ఓ పాత పుస్తకాన్ని తెరిచి టేబుల్పై పెట్టి దానిలో ఉన్న నాణేల చిహ్నాన్ని చూయిస్తూ ఇలా అంటాడు. దీన్ని చూడు అర్జున్. ఇవి రాయలవారి కాలం నాటి నాణ్యాల డిజైన్స్. అప్పట్లో 3 రకాల నాణ్యాలను ఉపయోగించేవారు. బాగా సిరి సంపదలు కలిగి ఉన్నవారు ఖరీదైన వస్తువులను కొనడానికి బంగారు నాణ్యాలను ఉపయోగించేవారు. ఎందుకంటే వాటికి విలువ ఎక్కువ కాబట్టి. వాటిని వరహాలు అనేవాళ్లు. అలాగే నిత్యావసరాలకు కొంచెం తక్కువ విలువ ఉండే వెండి నాణ్యాలను ఉపయోగించేవారు. వాటిని పనాలు అనేవారు. ఇక చివరి దాని విషయానికొస్తే సాధారణ ప్రజలందరూ ఉపయోగించే రాగి నాణ్యాలను కాసులు అనేవారు. ఇప్పుడు నువ్వే చెప్పు అర్జున్, నా దగ్గరున్న ఈ కాయిన్ వీటిలో నుంచి ఏ డిజైన్ను పోలి ఉంది? నువ్వే ఒకసారి చెక్ చేసి చూడు. అప్పుడు అర్జున్ టేబుల్పై నుంచి గోల్డ్ కాయిన్ తీసుకుని ఎంతో తీక్షణంగా ఆ బుక్లో ఉన్న డిజైన్ పక్కన పెట్టి చాలాసేపు పరిశీలించి వర్మతో ఇలా అంటాడు. సార్, మీ దగ్గరున్న కాయిన్ చూడ్డానికి బంగారం కాయిన్ లాగే ఉంది. కానీ ఈ డిజైన్స్ ప్రకారం చూస్తే ఇది వరాహ కాదు, పన్నా కూడా కాదు. ఇదొక కాసు, అంటే కాపర్ కాయిన్. రాగితో తయారు చేసిన కాసు. కరెక్ట్గా చెప్పావు అర్జున్. ఇదొక రాగి కాసు. కాని ఇప్పుడు ఇది బంగారానిది. అలానిది వరాహ కాదు. అంటే మేబీ దీనికి బంగారు పూత పూస్తుంటారు కదా సార్? లేదర్జున్, నేను దీన్ని ల్యాబ్లో టెస్ట్ కూడా చేయించాను. ఇది 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. కానీ పాత రీసెర్చ్ హిస్టరీలో చూసుకుంటే ఆ టైం పీరియడ్లో వీటిని ముద్రించిన ఆనవాళ్లు ఎక్కడా లేవు. నాకు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. ఏంటి సార్ ఈ మిస్టరీ? నాకు ఎటూ అంతుపట్టడం లేదు. ఈ మిస్టరీ తెలవాలంటే ముందుగా నీకు కృష్ణదేవరాయల గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ విషయం? ప్లీజ్ సార్, మీరు పెట్టే టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. తొందరగా చెప్పండి. విశాలమైన పచ్చని పొలాలు, ఎద్దుల బండి, దూరంగా కొండలు, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం. ఇది కృష్ణమ్మ తీరాన ఉన్న అందమైన రామేశ్వరం అనే పల్లె. ఆ పల్లెలో అత్యంత ఆస్తి ఉన్న ఒక జమీందారు ఉన్నాడు. అతనే రామయ్య. 25 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు, 5గురు పనివాళ్లు. ఇంట్లో అన్ని రకాల విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. కాని మనసు మాత్రం చిన్నది. అపారమైన పిసినారితనం. అదే పల్లెలో కష్టాన్ని నమ్ముకొని బతికే చిరు రైతు గోపాలున్నాడు. గోపాల్కి ఉంది 2 ఎకరాల పొలమే అయినా మంచి మనసుతో 10 మందికి సహాయపడే గుణంలో అతను శ్రీమంతుడు. ఒకరోజు రామయ్య తన పెద్ద ఇంట్లో కూర్చొని డబ్బు లెక్క పెడుతూ ఉండగా తన ఇంటి ముందు దారిలో చిరిగిన దుస్తులతో ఆందోళనగా తన మనసులో ఇలా అనుకుంటూ గోపాల్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఊరి దేవుడా, ఇదేం కష్టం వచ్చి పడింది నాకు. నా బిడ్డకేమో జ్వరం తగ్గడం లేదు. చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు. ఈ పట్నంలో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అయ్యే ఖర్చులకి ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? అని అనుకుంటూ వెళ్తూ ఉండగా తన ఇంటి కిటికీలో నుంచి అది గమనించిన రామయ్య ఇంట్లో నుంచి బయటకొచ్చి గోపాల్ని పిలిచి తనతో వెటకారంగా మాట్లాడతాడు. ఏమయ్యా గోపాల్, అంత హడావిడిగా ఎటు పరిగెడుతున్నావు? పొలం పనులేమైనా ఆటకెక్కాయా ఏంటి? నీ ముఖం చూస్తే ఏదో తేడాగా ఉందే.
అని అనగానే గోపాల్ తన చేతులు కట్టుకుని ఎంతో వినయంగా తనతో ఇలా అంటాడు. రమాయ్ గారు, మీకు దండం పెడతాను. నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నాను. నా ఒక్కగానొక్క కూతురికి ఒంట్లో బాగలేదు. జ్వరంతో మంచం పట్టి మూసిన కన్ను తెరవడం లేదు. ఈ ఊరి వైద్యం తనకి సరిపోవడం లేదు. తక్షణమే తనను పట్నం తీసుకెళ్ళాలి. పెద్దాసుపత్రిలో పరీక్షలు చేయించాలి. దానికి 10,000 రూపాయలు ఖర్చవుతుంది. దయచేసి ఆ మొత్తాన్ని నాకిప్పిస్తే మీరు నాకు చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళవుతారు. 10,000? ఓహో, ఎంత ధైర్యం నీకు? నా దగ్గర అడుక్కోవడానికి వచ్చావా? నేను దానం చేసే ధనవంతుణ్ణి కాను. అడుక్కోవడం లేదండి, అప్పడుగుతున్నాను. అందుకుగాను నా 2 ఎకరాల పొలం పత్రాలు మీకు హామీగా ఇస్తాను. పంట పండగానే పైసా పైసా వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. మీరు ఈ విషయంలో నన్ను నమ్ముకోవచ్చు. ఛీ, నీ 2 ఎకరాల చిట్టెలక పొలమా? దాంతో నాకేం ప్రయోజనం? చూడు, నువ్వు నాకు డబ్బు తిరిగిచ్చేలా కనబడట్లేదు. పోపో, ఇక్కడికి ఇంకోసారి డబ్బుల గురించి వచ్చావో నా పనివాళ్లతో కొట్టిస్తా, జాగ్రత్త. ఇంకోసారి నీ దరిద్రమైన ముఖం నాకు కనబడకూడదు అని అంటూ రామయ్య కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక గోపాల్ దీనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా తను ఊరిలో ఎవ్వరినడిగినా తనకు కావాల్సిన డబ్బు సమకూరదు. దాంతో అతని కళ్లల్లో ఆవేదన, నిస్సహాయత కనిపిస్తాయి. అలా బాధతో ఏడుస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో దేవుడా, ఈ ధనవంతుల మనస్సు ఇంత చిన్నదా? కష్టంలో ఉన్నవారికి కనీసం మాట సాయం కూడా చేయలేరా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? నా బిడ్డ ప్రాణం ఏం కావాలి? అని అనుకుంటూ గోపాల్ ఇంటికొస్తాడు. ఇంట్లో తన భార్య కౌసల్య బిడ్డకు సపర్యలు చేస్తూ ఉంటుంది. గోపాల్ దిగులుగా గుమ్మం దగ్గరే కూర్చుంటాడు. అది గమనించిన కౌసల్య తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏవండి, ఏమైంది? ఊర్లో ఎక్కడైనా డబ్బు సర్దుబాటయిందా? పాపను పెద్దాసుపత్రికి తీసుకెళ్దామా? బిడ్డకు ఒళ్ళు కుంపటిలా కాలిపోతుందండి. పదండి, వెంటనే బయలుదేరదాం. కావలసినవన్నీ సర్దమంటారా? లేదు కౌసల్య, ఎక్కడ అప్పు పుట్టలేదు. డబ్బులివ్వకపోగా తిరిగి అగౌరవపరిచి అవమానపరిచి పంపించారు. ధనవంతులనే అహంకారం, లోకమంటే తమే అన్న భ్రమలో బతుకుతున్నారు. మనం గతిలేని వాళ్ళం కదా, అందుకే మనలాంటి పేదవాళ్ల కష్టమంటే వాళ్ళకి చిన్నచూపు. అయ్యో, ఏం చేద్దామండి? పట్నం పోవడానికి ఒక్కరోజు ఆలస్యమైనా మన బిడ్డకి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంది. ఆ పట్నం వైద్యం ఖరీదు ఎక్కువ. పోనీ మన దగ్గరున్న ఆ కాస్త బంగారాన్ని అమ్మేద్దామా? వద్దు కౌసల్య, అదే నీ తల్లి జ్ఞాపకం. అదే మనకు ఆఖరి ఆధారం. ముందా వడ్డీ వ్యాపారి చిన్నయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను. వాడు కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా మనిషి మంచివాడు. ఇప్పుడో పోయి మాట్లాడి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి గోపాల్ పొలం పత్రాలు పట్టుకొని వడ్డీ వ్యాపారి చిన్నయ్య ఇంటికి వెళ్తాడు. చిన్నయ్య గోపాల్ బాధను సానుభూతితో విని తనతో ఇలా అంటాడు. చూడు గోపాల్, నీ బాధ నాకు అర్థమైంది. ముందు నీ బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడు మాత్రం ఈ డబ్బులు తీసుకుపో. వడ్డీ గురించి ఆలోచించకు. నాకు వచ్చే నెలాఖరు వరకు తిరిగి చాలు. ఇప్పటి వరకు నేను ఈ పత్రాల్ని హామీగా పెట్టుకుంటాను. అవకాశం దొరికింది కదా అని ఎక్కువ వడ్డీ వసూలు చేసి ఆపదలో ఉన్న నీకు అన్యాయం చేయను. నువ్వేమి కంగారు పడకు. నీ మంచి మనసుకంతా మంచి జరుగుతుంది. ఆ మాటలకు గోపాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. చిన్నయ్య, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు దేవుడివి. నా కూతురికి నయం కాగానే వచ్చే పంట అమ్మి నీ అప్పు తీర్చుకుంటాను అని చెప్పి గోపాల్ డబ్బు తీసుకుని తన కూతుర్ని చికిత్సకి పెద్దాసుపత్రికి పట్నం తీసుకుని వెళ్తాడు. దేవుడి దయవల్ల కొన్ని రోజుల చికిత్స తర్వాత తన బిడ్డ కోలుకుంటుంది. గోపాల్, కౌసల్య ఎంతో సంతోషంగా తనని తీసుకుని ఊరికి తిరిగొస్తారు. గోపాల్ ఇంకా కౌసల్య చిన్నయ్య ఇంటికి వెళ్లి వారికి ఆపదకాలంలో సమయానికి అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలం గడుస్తుంది. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి. గోపాల్ వచ్చిన పంటనమ్మి తన అప్పు తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా అక్కడ రామయ్య 25 ఎకరాల్లో పండిన వరి పంట చేతికొస్తుంది. అది చూసి రామయ్య తన సంపాదన మరింతగా పెరగబోతుందని ఎంతో గర్వపడతాడు. కాని సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మారుతుంటుంది. అలాగే మనుషుల తలరాతలు కూడా మారుతాయి. విధి ఎవ్వరిని వదలదు. ఒక రాత్రి సమయం పెద్ద గాలి వీస్తూ ఉంది. రామయ్య ధాన్యం నిల్వ చేసిన పెద్ద వాము దగ్గర ఏదో కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. అది గమనించిన రామయ్య అక్కడికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఏమీ ఉండదు.
తిరిగి వచ్చి తన పనివాడితో ఇలా అంటాడు. ఒరే వెంకన్న, ఆ ధాన్యం మాము దగ్గర జాగ్రత్త చూసుకో. అసలే రాత్రిపూట దొంగలు పడే ప్రమాదం ఉంది. గుర్తుంచుకో, అటు పక్కకెళ్ళి బీడి కాల్చావో నీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటాను, జాగ్రత్త. అదంతా నా కష్టార్జితం. సరేనండి, మీరు చెప్పినట్టుగానే కంటిపై రెప్ప వేయకుండా కాపలా కాస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అయ్యా. అని చెప్పగానే రామయ్య అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. పనివాడు చలిమంట వేసుకుని కాపలా కాస్తూ కాస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలో ఆ చలిమంటలోని ఒక నిప్పురవ్వ ఎగిరొచ్చి ఆ వాముపై పడి ఆ ధాన్యం వామంతా మంటంటుకుంటుంది. మంటలు అమాంతం ఆకాశాన్ని తాకుతాయి. అది గమనించిన చుట్టుపక్కల ఊరివాళ్ల ద్వారా సమాచారం అందుకున్న రామయ్య భయంతో పరుగులు పెడుతూ అక్కడికొస్తాడు. తను వచ్చేసరికి మంటలు చెలరేగుతూ ఉంటాయి. అప్పుడది చూసిన రామయ్య ఆందోళనతో తన గుండెలు బాదుకుంటూ అరుస్తూ ఉంటాడు. అయ్యో అయ్యో, నా పంట, నా సర్వసం, మంటలు మంటలు. ఒరే వెంకన్న, జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్తే పడుకుంటావా? ఒరే నిద్రలేవరా తలకమాసినోడా, అసలు ఇంతకేం చేశావు? అని అనగానే ఆ పనివాడు లేచి ఆ మంటల్ని చూసి భయంతో అక్కడ్నుంచి పారిపోతాడు. దాంతో రామయ్యకు ఎటూ దిక్కుతోచక ఆ మంటల్ని ఎలా ఆపాలో అర్థం కాక సహాయం కోసం అర్థిస్తూ అరుస్తూ ఉంటాడు. మొత్తం ఊరంతా ఆ అరుపుల శబ్దానికి మేల్కొంటుంది. జనమంతా పరుగు పరుగున అక్కడికొచ్చి గుమిగూడతారు. కాని మంటలు ఆపడానికి ఎవ్వరికీ ధైర్యం చాలదు. అప్పుడు రామయ్య ఆ మంటల వైపు చూస్తూ అక్కడున్న వాళ్ళందరినీ అర్థిస్తూ ఉంటాడు. ఓరి నాయనో, ఓరి దేవుడో, నా జీవితం నాశనం అయిపోయింది. ఎవరైనా సాయం చేయడానికి రండ్రా, నా ధాన్యాన్ని కాపాడండి, మీ కాళ్ళు మొక్కుతాను రండ్రా అని అంటూ ప్రాధేయపడుతూ ఉంటాడు. కాని అతను గతంలో అతని పిసినారితనంతో అందరికంటే ఆస్తిపరుడనే పొగరుతో తన దగ్గరికి సహాయమని వచ్చిన వాళ్లందరినీ అవమానించిన కారణంగా ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకురారు. ఇంతలో గోపాల్, కౌసల్య కూడా మంటల దగ్గరికి పరుగున వస్తారు. గోపాల్ మంటల తీవ్రత చూసి ఆశ్చర్యపోతాడు. రామయ్య ఏడుపు గోపాల్కి వినబడుతుంది. అది చూసిన కౌసల్య గోపాల్తో ఇలా అంటుంది. చూసారా అండి, మనిషికి ఎంత గర్వమున్నా వీధి ముందు తల వంచక తప్పదు. మన బిడ్డ విషయంలో అతడు మనకు చేసిన అన్యాయానికి ఇప్పుడు అతనికి తగిన శాస్తి జరిగింది. అందుకే అంటారు, ఎవరి కర్మకి వారే బాధ్యులని. అప్పుడు గోపాల్ కౌసల్యను మందలిస్తూ తనతో ఇలా అంటాడు. తప్పు కౌసల్య, ఆపదలో ఉన్నప్పుడు వైరం గురించి ఆలోచించకూడదు. అతడు మనల్ని అవమానించాడు నిజమే, కానీ మనం కూడా అదే విధంగా ప్రవర్తిస్తే మనకి అతనికి తేడా ఏముంటుంది? మంటలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎలాగైనా దాన్ని ఇప్పుడే ఆపకపోతే అది మొత్తం ధాన్యాన్ని కాల్చి బూడిద చేస్తాయి. నువ్వు వెళ్ళి బకెట్లతో నీళ్లు తీసుకునిరా. నేను వెళ్ళి ఇసుక బస్తాలు తీసుకుని వస్తాను. వెంటనే ఆ మంటల్ని ఆర్పాలి అని చెప్పి గోపాల్ అక్కడున్న గ్రామస్తులకు కూడా ఆ విషయాన్ని వివరించి వారితో ఇలా మాట్లాడతాడు. రామేశ్వరం గ్రామస్తులారా, తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి సాయం చేయడానికి వెనకాడకూడదు. మనమంతా కలిసి మంటల్ని ఆపకపోతే రామయ్య గారి ఆస్తి అంతా బూడిదైపోతుంది. రేపు మనకెవరికైనా ఇలాంటి కష్టం వస్తే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరుంటారు? మీరే చెప్పండి. మనిషికి మనిషి ఆధారం. రండి, బకెట్లు బస్తాలు పట్టుకోండి అని చెప్పి గోపాల్ ముందుండి బురద నీటిని తడిపిన బస్తాలను వాముపై విసురుతూ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తాడు. అతని ధైర్యం చూసి గ్రామస్తులు కూడా అతనికి సహాయం చేసి ఆ మంటలను ఆపడానికి ముందుకొస్తారు. అది చూసిన రామయ్య దీనంగా గోపాల్ వైపు చూస్తూ క్షమాపణలు అడుగుతూ ఇలా అంటాడు. గోపాల్, నన్ను క్షమించు. నేను నిన్ను ఎంత అవమానించినా అవేమి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నాకు సాయం చేసేందుకు ముందడుగు వేశావు. నా ధనం, దానివల్ల వచ్చిన అహంకారం ముందు నీ మంచితనం ఎంత పెద్దదో నాకిప్పుడే తెలిసింది. నా పిసినారితనం ఈ మంటల కన్నా పెద్దది, కానీ నిజమైన సంపద నీ మంచితనం మాత్రమే. అసలు చూస్తే నేను నీకు చేసిన అవమానానికి నువ్వు నాకు సాయం చేయకూడదు, అయినా చేస్తున్నావు. ఎందుకయ్యా? రామయ్య గారు, నేను మీకు సాయం చేయట్లేదు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేస్తున్నాను అంతే. మనసుంటే మనిషి అంటారు. ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మానవత్వం పోతే ఏమీ మిగలదు. ఇప్పుడు మాట్లాడే సమయం లేదు. మీరు కూడా వచ్చి ఒక చెయ్యి వేయండి. అప్పుడే తొందరగా మంటల్ని ఆర్పగలం అని అనగానే రామయ్య కూడా వారితో పాటే కలిసి బకెట్లలో నీటిని మోస్తూ వారికి సహాయపడతాడు. కొంత సమయం కష్టపడిన తర్వాత గోపాల్ సమయస్ఫూర్తితో గ్రామస్తులు మంటలను అదుపులోకి తీసుకొస్తారు. కాని దాదాపు సగం పంట కాలిపోతుంది. అందరూ అలసిపోయి కూర్చుంటారు.
అప్పుడు రామయ్య గోపాల్ దగ్గరికొచ్చి మనసులో పశ్చాత్తాపంతో ఇలా అంటాడు. గోపాల్, నువ్వు నా ప్రాణం నిలబెట్టావు. నేను దరిద్రమైన ముఖమని అవమానించినందుకు నన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు. నా దగ్గర లక్షలున్నాయి, కానీ నాకివాళ అర్థమైంది, మంచితనమున్నవాడే నిజమైన సంపద ఉన్నవాడని. నీ మనసే నా ఆస్తి కన్నా గొప్పది. రామయ్య గారు, బాధపడకండి. పోయిన దాని గురించి బాధపడడం వదిలేయండి. సగమైన మిగిలింది అని సంతోషపడండి. ఆ దేవుడు ఎప్పుడు మనకి ఇంకో అవకాశం ఇస్తాడు. మీరు నేర్చుకున్న పాఠం, ఈ పాఠాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ ధనం కన్నా మంచితనమే విలువైనది. నా తప్పుని సరిదిద్దుకుంటాను. నీకిప్పుడు ఎంత సాయం చేయాలో చెప్పు. ఇకపై నీ బిడ్డ ఖర్చులన్నీ నావే. నీ పొలానికి కూడా సాయం చేస్తాను. నాకేమి వద్దు రామయ్య గారు. కేవలం మనుషుల్ని గౌరవించండి, అంతే చాలు. ఆపదలో ఉన్న ఒకరిని ఆదుకోండి. అదే మీరు నాకిచ్చే పెద్ద సంపద. అలా రామేశ్వరంలో ఆ రోజు రామయ్య ధనాన్ని కాపాడుకున్నాడు. గోపాల్ మానవత్వాన్ని నిలబెట్టాడు. డబ్బున్నవాడికన్నా మనసున్నవాడే నిజమైన ధనవంతుడు అని నిరూపించాడు. కథలోని నీతి: డబ్బు శాశ్వతం కాదు. ఆపదలో ఆదుకునే మంచి మనిషి మనసే నిజమైన సంపద.